So today we'll talk about hernias. Hernia ante enti? So mana body lo konni areas lo natural gaane muscles weak ga untayi annamata. Or konni sarlu acquired ga వేరే రీజన్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా సర్జరీ చేసిన స్కార్ దగ్గర నుంచి కానీ అక్వైర్డ్ వీక్నెస్ ఏజ్ వల్ల మజిల్ వీక్ అయిపోవడం వల్ల కానివ్వండి, ఒక ఏరియా ఆఫ్ డిఫెక్ట్ ఫామ్ అవ్వడం వల్ల దాంట్లో నుంచి ఇంటెస్టైన్స్ ఒమెంటమ్ ఆర్ రేర్గా కొన్నిసార్లు సాలిడ్ ఆర్గన్స్ కూడా ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి బయటకి. దట్ ఈస్ కాల్డ్ హెర్నియా. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హెర్నియాస్? సో హెర్నియాస్ అనేవి బయటికి ఎక్స్టర్నల్గా కనిపించే హెర్నియాస్ ఉంటాయి, ఇంటర్నల్గా కూడా హెర్నియేషన్స్ పాసిబుల్ అవుతాయి. సో ఎక్స్టర్నల్గా కనిపించే హెర్నియాస్లో మనం కామన్గా ఇంగ్వైనల్ రీజియన్లో హెర్నియాస్, వెంట్రల్ హెర్నియాస్ అంటే యాంటీరియర్గా అబ్డామినల్ వాల్లో ఉండే వీక్నెస్ నుంచి డెవలప్ అయ్యే హెర్నియాస్, ప్రీవియస్ స్కార్స్ టిష్యూ నుంచి అంటే ప్రీవియస్గా మేజర్ సర్జరీస్ ఏమైనా అయినప్పుడు ఆ ఏరియాస్లో కొంచెం స్కార్ వీక్గా ఉండడం వల్ల ఫామ్ అయ్యే ఇన్సిషనల్ హెర్నియాస్, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ ఉంటాయి. ఒక్కొక్కసారి రేర్గా ఇంటర్నల్గా కూడా హెర్నియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవి ఎలా అంటే మనకి డయాఫ్రమ్ అనే ఒక పార్ట్లో కొన్ని న్యాచురల్ డిఫెక్ట్స్ ఉంటాయి, దాంట్లో నుంచి హయాటస్ హెర్నియా అని ఉంటుంది. లేకపోతే కంజెనిటల్గా అంటే పుట్టుకతోనే డయాఫ్రమ్లో కొంచెం వీక్నెస్ ఉండడం వల్ల కంజెనిటల్ డయాఫ్రమెటిక్ హెర్నియా రావచ్చు. మేజర్ సర్జరీస్ తర్వాత అబ్డామిన్లో కొన్ని మార్పులు, అనాటమీలో మార్పులు జరగడం వల్ల కూడా ఇంటర్నల్గా పేగు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి హెర్నియేట్ అవ్వడం కూడా చూస్తుంటాం. వీటిని ఇంటర్నల్ హెర్నియాస్ అంటాం. సో హెర్నియా లక్షణాలు ఏంటి? సో మోస్ట్ కామన్ ప్రెజెంటింగ్ సిమ్టమ్ వచ్చేసి స్వెల్లింగ్ దట్ ఇంక్రీజెస్ ఆన్ కాఫింగ్, స్ట్రెయినింగ్ ఆర్ స్నీజింగ్. అంటే అది ఒక డిఫెక్ట్లో నుంచి ఇంటెస్టైన్స్ బయటికి ప్రొట్రూడ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే అబ్డామిన్ లోపల ప్రెషర్ పెరుగుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కాఫ్ చేసినప్పుడు, స్నీజ్ చేసినప్పుడు ఆర్ సడన్గా లేచినప్పుడు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో ఆర్ మార్నింగ్ టు ఈవినింగ్ మామూలుగా పని చేసుకుంటున్నప్పుడు ఈవినింగ్ కల్లా ఆ స్వెల్లింగ్ అపియర్ అవ్వడము, ఇలా ఏదైనా రీజన్స్ వల్ల అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు హెర్నియా బయటకి ప్రొట్రూడ్ అవుతుంటుంది. అదే పేషెంట్ పడుకున్నా, రెస్ట్లో ఉన్నా అది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది స్వెల్లింగ్. సో రెడ్యూసిబిలిటీ అండ్ దానికి ఎక్స్పాన్సైల్ క్వాలిటీ కూడా ఉంటుంది. సో హెర్నియా యూజువల్గా ఇలా ప్రెజెంట్ అవుతుంది. అదే హెర్నియాని కొన్నాళ్ళు అలా నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ ఆ రెడ్యూసిబిలిటీ అనే క్వాలిటీ కొంత తగ్గుతూ ఉంటుంది. అంటే ఇదివరకు అంత రెడీగా అది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవ్వడం డిఫికల్ట్ అయ్యి పేషెంట్ దాన్ని మ్యానిపులేట్ చేసి రెడ్యూస్ చేయాల్సిన అవసరం రావచ్చు. లేకపోతే మరీ ఎక్కువ డిలే అవుతున్న కొద్దీ ఆ ఇంటెస్టైన్ కానీ ఒమెంటమ్ కానీ సాక్తో కొన్ని అడెషన్స్ ఫామ్ చేసుకోవడం వల్ల, అంటే అక్కడ కొంచెం అబ్నార్మల్ టిష్యూ ఫామ్ అవడం వల్ల అక్కడే అతుక్కుపోయి అసలు కంప్లీట్గా ఇర్రెడ్యూసిబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ హెర్నియాస్లో ఎర్లీ స్టేజ్ నుంచి కూడా కొంచెం డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అదే ఒకవేళ ఇంటెస్టైన్ దాంట్లో ఇరుక్కుని ఉంటే కనుక ఒక్కొక్కసారి కొలికి పెయిన్, సడన్గా వామిటింగ్ అవ్వడము, పెయిన్, ఏదైనా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం జరిగితే కనుక అది డైజెషన్ డిఫికల్ట్ అవ్వడము, స్టూల్ పాస్ చేయడంలో కొంత డిఫికల్టీ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా స్లోగా డెవలప్ అవుతూ ఉంటాయి. హెర్నియాని ఎక్కువ రోజులు అలాగే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటెస్టైన్ లోపల ఉండే ఇంటెస్టైన్ ఒక్కొక్కసారి ఇట్ విల్ ట్విస్ట్ అండ్ దానికి బ్లడ్ సప్లై కొంచెం తగ్గిపోవడము, స్ట్రాంగులేట్ అవ్వడము, హెర్నియాలో ఉండే పేగు చెడిపోవడము, ఇలా కూడా చూస్తుంటాము. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ హెర్నియా? హెర్నియాకి మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఏమీ ఉండదు. వన్స్ హెర్నియా ఇస్ డిటెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. సో హెర్నియాకి సర్జరీ ఎలా చేస్తామంటే ట్రెడిషనల్గా చేసే ఓపెన్ మెథడ్ కానివ్వండి, లేకపోతే మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా అంటే లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా కూడా హెర్నియాస్ని మేనేజ్ చేయొచ్చు. ఆడవాళ్ళలో ఫ్రీక్వెంట్గా చూసేవి అంబలికస్ దగ్గర అంటే బొడ్డు దగ్గర చిన్న హెర్నియాస్, లేకపోతే ఇన్సిషనల్ హెర్నియాస్ అంటే ప్రీవియస్గా గర్భసంచి ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ, సిజేరియన్స్ అయిన వాళ్ళకి కానీ వీక్నెస్ ఉండడం వల్ల స్కార్లో డెవలప్ అయ్యే హెర్నియాస్ని, వీటిని మనం మినిమల్ యాక్సెస్ ద్వారా అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి కీ హోల్ సర్జరీ ద్వారా మేనేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే కెమెరాని పంపించి కీ హోల్స్ ద్వారా, చిన్న చిన్న హోల్స్ ద్వారా హెర్నియా కంటెంట్స్ని రెడ్యూస్ చేసి
ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి దాన్ని మెష్తో ఫిక్స్ చేస్తూ ఉంటాము. సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ అదే ఏరియాలో వీక్నెస్ రాకుండా మెష్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాము. సో మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా హర్నియాని ఆపరేట్ చేసినప్పుడు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ట్రెడిషనల్గా చేసే ఓపెన్ మెథడ్లో మనకి పెద్ద స్కార్ ఉండడము, కాస్మెటికల్గా కొంచెం అపియరెన్స్ బాగుండకపోవడము, సర్జరీ అయిన తర్వాత చాలా డిలేడ్గా రికవరీ అవ్వడము, మెష్ స్కిన్కి దగ్గరలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఉండడం, ఇలా కొన్ని కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము. అదే మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా వెంట్రల్ హర్నియాస్కి కానీ ఇంకా వేరే రకమైన హర్నియాస్కి సర్జరీ చేసినప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టి చేస్తాం కాబట్టి స్కార్ చాలా చిన్నగా ఉంటుంది సర్జరీ తర్వాత. మెష్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సర్జరీ తర్వాత ఎర్లీ రికవరీ పాసిబుల్ అవుతుంది. హాస్పిటల్ స్టే బాగా రెడ్యూస్ అవుతుంది. పేషెంట్ వితిన్ ఫ్యూ డేసే తన వర్క్కి రెజ్యూమ్ అవ్వచ్చు. అండ్ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల వచ్చే వేరే కాంప్లికేషన్స్ని కూడా మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా అవాయిడ్ చేయొచ్చు. సో హర్నియాకి మెడికల్ మేనేజ్మెంట్ ఏమీ లేదు కాబట్టి వన్స్ అ హర్నియా ఈజ్ డిటెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకుని మెష్ వేసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.